అందరికీ వందనాలండి. ప్రతి వందనాలు. చాలా సంతోషం. కూడా పట్టణంలో మీ అందరితో కలిసి కొన్ని విషయాలు పంచుకునే దానిలో దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి సమయమును సందర్భం బట్టి ప్రభువుకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఇక్కడ ఒక మాట చదువుతాను. లూకా సువార్త 11వ అధ్యాయము 9వ వచనంలో, లూకా సువార్త 11వ అధ్యాయం 9వ వచనం, మీలో అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను అంటాడు. ఇక్కడ అంటే నేను మాట్లాడడానికి వచ్చినటువంటి విషయము మీ అందరికీ అర్థమయ్యి ఉంటుంది, అంతే కదా. సో ప్రత్యేకించి నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. దయతో జాగ్రత్తగా గమనించండి. గమనించడమే కాదు, అర్థం చేసుకునే దాని కొరకు ప్రయత్నించండి. చర్చికి వచ్చేదాని కొరకు అన్ని వర్గాల ప్రజలు చర్చికి వస్తారు. అయితే మొట్టమొదట మనం గమనించాల్సింది ఏంటంటే, భారతదేశం అనేటువంటిది కుల వ్యవస్థతో కూడినటువంటి సమాజం. అది మనందరికీ తెలుసు. సుమారుగా ఒక 4000 సంవత్సరాలకు పైగా భారతదేశంలో కుల వ్యవస్థ ఉన్నది. ఈ కుల వ్యవస్థ 4 రకాలుగా మనం చూసాము. బ్రాహ్మణులు, తర్వాత క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. వారు కాకుండా ఇంకెవరున్నారు? పంచమ జాతి ఒకటి ఉంది. వాళ్ళే అంటరాని వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. అయితే వీళ్ళలో మనం గమనిస్తే ఈ అన్ని జాతుల వాళ్ళు కూడా చర్చికి వస్తారు కదా. ఒక కమ్యూనిటీ అనేది ఉండదు, డిఫరెంట్ కమ్యూనిటీస్ కూడా వస్తుంటారు. కాకపోతే 100లో 99 మంది ఎవరు? సహజంగా ఏ జాతి ఉంటుంది? దళితులే ఉంటారు. 100లో 99% సహజంగా దళితులే ఉంటారు. సరే, మిగతా ఓసీలు, బీసీలు, ఎస్టీలు వీళ్ళు కూడా కొంతమంది చర్చిలకు వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, రిజర్వేషన్ సిస్టమ్ అనేది, ప్రత్యేకమైనటువంటి రాయితీలు అనేటువంటివి చాలామంది ఏమనుకుంటారంటే ఎస్సీలకే ఉన్నాయి అనుకుంటారు. రిజర్వేషన్ అనే పదం అనగానే వాళ్ళ మైండ్లో గుర్తొచ్చేది ఎవరు? ఎవరికైనా ఎవరు గుర్తొస్తారు? ఎస్సీలే గుర్తొస్తారు, అంతే కదా. అయితే ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్స్ ఉన్నాయి. అది ఎవరికి ఉన్నవి? 10% ఉంటాయి. అవి ఎవరికి ఉన్నవి? అగ్రవర్ణాలకు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేవి 10% అగ్రవర్ణాలకు ఉన్నవి. ఓబీసీల కింద బీసీలకు రిజర్వేషను ఉంది, ఎస్టీలకు కూడా రిజర్వేషను ఉంది, అట్లనే ఎస్సీలకు కూడా ఉంది. కానీ ఎస్సీలకు ఒక్కరికే రాయితీలు లేవు. అది మీరు గమనించుకోవాలి. ఎప్పుడైనా సమాజం అట్లా తప్పుగా అనుకుంటుంది, వీళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది అనుకుంటారు. రిజర్వేషన్ అనేది ఎవ్వరికి మినహాయింపు లేదు, అందరికీ ఉంది. అన్ని వర్గాలు ఇవాళ రిజర్వేషన్ విధానాలలో లబ్ధిదారులే, ఒక ఎస్సీలే కాదు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, చర్చికి ఎవరైనా ఓసీలు వస్తే, బ్రాహ్మణులు కావచ్చు. ఇవాళ బ్రాహ్మణులు అంటే ఇప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు ఏ కమ్యూనిటీ? బ్రదర్ అనిల్ కుమార్ గారు ఏ కమ్యూనిటీ? అవునా కదా.
మరవస్తు సూర్యనారాయణ గారు ఏ కమ్యూనిటీ? మనం టీవీలో కూడా ఈ మధ్యకాలంలో చూస్తుంటే చాలామంది బాపనోళ్ళు మేము ప్రభువు నమ్ముకున్నామని వస్తున్నారు. వీళ్ళు బ్రాహ్మణులు కానీ, రెడ్డిలు కానీ, చౌదరీలు కానీ ఎవరైనా సరే అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తులు చర్చికి వస్తే వాళ్లకు ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏవైతే 10% ఉన్నాయో వీళ్ళు క్రైస్తవులు అయినా కూడా అవి పొందుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. వాళ్ళు క్రైస్తవులు అయినా కూడా అవి పొందుకుంటున్నారు. బీసీలు ఉన్నారు. ఇప్పుడు చాలామందిని చూస్తాం, జాన్సన్ గౌడ్ అని, పీటరాచారి అని, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా చాలామంది. సో వీళ్ళు కూడా దేవుని నమ్ముకుంటే వాళ్ళకుండే ఓబీసీ రిజర్వేషన్లు వాళ్ళు స్వేచ్ఛగా పొందుకుంటున్నారు. వాళ్ళకే ఇబ్బంది లేదు. నువ్వు చర్చి పోతున్నావు కాబట్టి నీకు రిజర్వేషన్ లేదు, నువ్వు ప్రార్థన పోతున్నావు కాబట్టి నీకు కులం సర్టిఫికేట్ ఇవ్వమనేది వాళ్ళకు లేదు. తర్వాత ఎస్టీలు ఉన్నారు. ఎస్టీలు చూస్తే మనం జాన్సన్ నాయక్ అని, డేవిడ్ నాయక్ అని, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ట్రైబ్స్ కూడా, ఎస్టీలు కూడా చర్చికి వస్తే వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఉంది. వాళ్ళ ఎస్టీ సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు క్రైస్తవులు అయినా కూడా వాళ్ళ ఎస్టీ సర్టిఫికేట్ వాళ్ళకు వస్తుంది. వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. నువ్వు చర్చికి వెళ్తా ఉన్నావు కాబట్టి నీకు ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వమనడానికి లేదు. అంటే 4 కేటగిరీల వాళ్లకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఎవరెవరు? ఓసీలు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, 4 కేటగిరీల వారు రిజర్వేషన్ పొందుతున్నారు. ఇందులో క్రైస్తవులు అయితే కూడా 3 కేటగిరీల వారికి రిజర్వేషన్ అనేది వస్తుంది. వాళ్ళ పొందుకుంటున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ స్టేటస్, క్యాస్ట్ను కానీ అవన్నీ. ఇక ఎస్సీలు అంటే ఎవరు? మాలమాదిగలు. ఎస్సీలు అంటే ఎవరు? మాలమాదిగలు. ఇంకా మొత్తం కలిపితే 59 కులాలు. అంటే బైండ్ల కావచ్చు, డక్కలి కావచ్చు, చిందు కావచ్చు, యానాది కావచ్చు, మాస్టి కావచ్చు, ఇట్లాంటి కులాలు 59 ఉన్నాయి. ఈ 59 కులాల వాళ్ళు చర్చికి వస్తే వెంటనే ఈయనకు ఎస్సీ సర్టిఫికేట్ రాదు అని అంటారు. ఇది మంచి పద్ధతేనా లేదంటే అన్యాయమా? చెప్పాలి, మీరు చెప్పాలి. ఎందుకంటే ఇక మీరంతా పెద్ద తీర్పులు ఇచ్చేలాగా చేయాలి ఇప్పుడు మరి మీరు. ఎందుకంటే సామాన్యులు కదా క్రైస్తవులు అంటే. ఎందుకంటే 30 ఏళ్ళు అలసిపోయి ఉన్నా, పడి ఉన్నా. ఇది న్యాయమా అన్యాయమా? అయితే 1950లో ఆగస్టు 10వ తారీఖున ఒక ఆర్డర్ వచ్చింది. 1950 ఆగస్టు 10న ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క సారాంశం ఏంటంటే, షెడ్యూల్డ్ కులాల వారు ఎస్సీ హోదా కావాలి అంటే తప్పనిసరిగా వారు హిందూ మత విశ్వాసాలు అవలంబిస్తూ ఉండాలని ఒక ఆర్డర్ తీసుకొచ్చారు ఆనాటి పాలకులు. ఆనాడు ఈ దేశాన్ని ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ పరిపాలిస్తున్న వారు ఈ యొక్క ఆర్డర్ తీసుకొచ్చారు. తీసుకొస్తే ఇప్పుడు చర్చికి పోయే ఎస్సీలంతా ఏమైపోయారు? ఎస్సీ సర్టిఫికెట్ రాకుండా పోయింది. అందువల్లనే మీరు ఎంఆర్ఓ ఆఫీసు పోతే కూడా నీ పేరు డేవిడ్ ఉంది కాబట్టి, నీ పేరు జాన్ ఉంది కాబట్టి, నీ పేరు మత్తయ్య ఉంది కాబట్టి, మీ నాయన పేరు పీటర్ ఉంది కాబట్టి నీకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వమనేది ఉంది కదా. ఈ సమస్య అందరు ఏమనుకుంటారంటే మొన్న సుప్రీంకోర్టు మార్చి 24న ఇచ్చిన తీర్పు ప్రకారం అనుకుంటారు. అది చాలా తప్పు, అవగాహన లోపం. ఈ ఆర్డర్ ఎప్పటి నుంచి ఉంది? 1950 నుంచి. అంటే ఇప్పటికి ఎన్ని ఏళ్ళు? 76 సంవత్సరాలు. చాలామందికి అవగాహన లేదు. ఏమనుకుంటారంటే 76 ఏళ్ళుగా ఈ సమస్య ఉంది, మనకు తెలియక అరే ఇన్నాళ్ళు తెలియదే అనుకుంటాం. కానీ నీకు తెలియకపోవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే దళిత క్రైస్తవులకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. ఆఫీసుల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే దళిత క్రైస్తవులకు తెలుస్తుంది.
ఎస్సీ హాస్టళ్లలో అడ్మిషన్ల కొరకు వెళ్ళిన దళిత క్రైస్తవులు తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో. స్కాలర్షిప్ల కొరకు అప్లై చేసుకున్న దళిత క్రైస్తవ విద్యార్థులకు ఆ బాధ ఏందో తెలుస్తుంది. మనకు తెలియకపోతే అసలు విషయమే లేదనుకుంటాం మనం, మనకు తెలియదు కాబట్టి. పిల్లి పాలు తాగుతూ ఏం చేస్తాట, కళ్ళు మూసుకుంటే ఎవరు చూస్తలేరు అనుకున్నట్టు మనకు తెలియనంత మాత్రాన విషయం లేదనుకుంటాం మనం. అదెంత మూర్ఖత్వం. నీకు తెలియకపోవచ్చు ఆ విషయం, కానీ బాధ అనుభవించే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. సో ఉద్యోగాలు వచ్చాక వాళ్ళు వీళ్ళు చూస్తే మళ్ళీ క్రిస్టియన్స్ని రాపించుకుంటే వాళ్ళకి ప్రమోషన్లు రాకపోవడం, ఇవన్నీ బాధలు అనుభవించే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఈ బాధ అంతా కూడా ఉంది. కానీ చాలామంది ఏమనుకుంటారంటే మార్చి 24 సుప్రీంకోర్టే ఇచ్చిందని అనుకుంటారు. సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, కానీ సుప్రీంకోర్టు దేన్ని ఆధారం చేసుకొని ఇచ్చింది? సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, బాబు మీకు ఈ చట్టం ఇట్లా చెప్తుంది. 1950లో వచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో, ఆనాటి పాలకులు తెచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో, అది చర్చికి వెళ్ళే వాళ్లకు వర్తించదు అని చెప్పి ఉన్నది అనే ఇచ్చింది, కానీ అది సొంత నిర్ణయంతో ఇచ్చింది కాదు. అది తెలియక మన వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే ఇప్పుడు ఇచ్చింది ఫలానోళ్ళే ఉన్నారు కాబట్టి ఆడ, అవునా కదా, ఫలానోళ్ళే ఉన్నారు కాబట్టి తెచ్చిర్రు అని అనుకుంటారు. అంటే ఎంత మూర్ఖత్వం అంటే నిజంగా కొంచెం కూడా మనం ఆలోచన చేసే పరిస్థితులలో లేము. కొద్దిగా తెలుసుకోవాలి, కొంచెం చరిత్రను తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా మన చరిత్ర మనకు తెలియాలి. చదువుకున్న వాళ్ళు ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు. MAలు చేసిన వాళ్ళు, MPhil చేసిన వాళ్ళు, PhDలు చేసిన వాళ్ళు ఉన్నామంటారు. కానీ మన చరిత్రను మనకు చెప్పడానికి వాళ్ళకు నోరు రాదు, రాయడానికి చేతులు రావు. హెబ్రీయులలో, యూదులలో ఒక్కడు చదువుకున్నాడు గొప్ప చదువులు, ఒక్కడు మోషే. సకల విద్యలలో ఆరితేరాడు. ఆ ఆరితేరడం మూలంగా 5 పంచగ్రంథాలు రాశాడు. వాళ్ళ చరిత్ర అంతా రాసుకున్నాడు. ఆ చరిత్రనే మనం చదువుకుంటున్నాం. కానీ మన చరిత్ర ఏదైనా చదువుకుందామంటే మనోడు ఎవడన్నా రాస్తున్నాడా? రాయట్లేదు. ఇంకొక ఆయన చరిత్ర చదువుతున్నాం, దానివల్ల మనకేం లాభం లేదు. తెలుసుకోవాల్సింది ఎవరి చరిత్ర? మన చరిత్ర తెలుసుకోవాలి. మనమేంచి వచ్చినాం, మనం ఎవరము, మనకేం జరిగింది, మన తాతలు ఎవరు, ముత్తాతలు ఎవరు, మనకు అది తెలియాలి. ఒక్కడు చదువుకున్నందుకు చరిత్రనే మార్చాడు, వాళ్ళకు దేశాన్నే ఇచ్చిపోయాడు. ఏ దేశము? ఇజ్రాయెల్. పాలు తేనెలు ప్రవహించు దేశానికి నా జాతిని నడిపిస్తానని బానిసత్వం నుంచి తీసుకొని వెళ్ళాడు. మన వాళ్ళు చదువుకుంటామంటారు. ఎంత పెద్ద చదువులు చదివినామని చెప్తారు మనకు చెప్పేటప్పుడు. ఏమండి, ఎంత చెప్తారు? పైసాకు పనికిరారు, పైసాకు కూడా పనికిరారు. ఒక చరిత్ర తెలియదు, వ్యవహారం తెలియదు, పద్ధతి తెలియదు. నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అంటారు. ఎంత చదువుకున్నా కూడా ఏం లాభం? ఒకసారి ఆలోచన చేయండి. మన చరిత్ర ఇది. ఈ చరిత్ర తెలుసుకోవాలి. మార్చి 24న సుప్రీంకోర్టు మనకేమి సొంతంగా ఇచ్చిన ఆర్డరు కాదు. దాని నుంచి మీరు మైండ్లోంచి తీసేయాలి. 1950లోనే ఈ చట్టం వచ్చింది. ఈ చట్టం గురించి ఎవరికి బాగా తెలుస్తుందంటే, గవర్నమెంట్ ఉద్యోగస్తులు వచ్చి చర్చికి పోయే వాళ్ళకి ఎక్కువ బాగా తెలుస్తుంది. వాళ్ళ ఆఫీసుల్లో ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని కష్టాలు పడ్డారని. ఒక ఆయన పేరు యేసురత్నం. యేసురత్నం నుండి ఎస్సీగా ఉద్యోగం పొందినందుకు ఎన్నో సమస్యలు అనుభవించాడు. ఆయన మీద పలుమార్లు కమిటీలు వేశారు, ఈయన చర్చి పోతాడా లేదా అని ఎంక్వైరీలు. అవన్నీ అనుభవించిన వాళ్ళకు తెలుస్తుంది. సో కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది కొత్తగా వచ్చినటువంటి చట్టం కానే కాదు, పూర్వం నుంచే ఉన్నది. ఓకే, ఇది ఉంది. 76 ఏండ్లైంది. 76 ఏండ్లలో ఒక్కరోజు కూడా మన పెద్దలు కానీ, మన పూజ్యులు కానీ, మన గౌరవనీయులు కానీ ఒక్కరోజు ఇట్లా వేదిక మీదకి వచ్చి చర్చికి వస్తున్న ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని ప్రశ్నించిన వారే లేరు. 76 ఏండ్లలో దళిత క్రైస్తవులు
ఎంత వివక్షతకు గురయ్యారో ఒక్కసారి అర్థం చేసుకోండి. దళిత క్రైస్తవులు ఎంత వివక్షతకు గురయ్యారు. ఎక్కడ గురయ్యారు? ఇది ఎక్కడ గురయ్యారు? చెప్పండి, ఎక్కడ గురయ్యారు? మన దగ్గరే. మంది భయపెట్టే సంగతి తర్వాత, మన సమస్యకు పరిష్కారం చూపించాల్సింది, మన సమస్య కొరకు పోరాటానికి మార్గాలు వేయాల్సింది ఎవరు? మనం వాళ్ళే. కానీ మన వాళ్ళు 76 ఏండ్లు అంటే ఏందండి? ఒక రోజా 2 రోజుల 76 ఏండ్లు మనల్ని వెనకకు నెట్టేశారు. ఇవి మనకు కావాల్సింది ఏంటంటే, మనం కూడా దళిత క్రైస్తవులు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా వరకు జ్ఞానము, వివేకము, వివేచన, ప్రశ్నించే తత్వం అలవర్చుకోగలగాలి. నువ్వు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోకపోతే నీకు ఏ విషయం మీద కూడా అవగాహన రాదు. ఆ రాకపోవడం మూలంగానే ఇవాళ అరే మాకెందుకు, ఓసీలు చర్చికి వస్తే వాళ్ళకు ఓసీ సర్టిఫికేట్ ఇస్తున్నారు, బీసీలు చర్చికి వస్తే వాళ్ళకు బీసీ సర్టిఫికేట్ ఇస్తున్నారు, ఎస్టీలు చర్చికి వస్తే వాళ్ళకు ఎస్టీ సర్టిఫికేట్ ఇస్తున్నారు. అరే మేము ఎస్సీలను చర్చికి వస్తే మాకెందుకయ్యా మా కులం ఇవ్వవు, మాకు మాత్రమే ఎందుకు ఈ అన్యాయం అని నువ్వు ప్రశ్నించకపోతే అది ఎట్లా? ఇంతవరకు అడగకపోతేవి దేవుడు ఏమంటున్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును అంటాడు. అడుగు ప్రతి వాడును పొందును. మనం ఈ మధ్యకాలంలో కొన్ని ఉద్యమాలు చూస్తూ ఉన్నాం. పోరాటాలు చేస్తే ఫలితాలు వస్తున్నాయా లేదా? అందుకు తెలంగాణ ఉద్యమం కూడా ఒకటి ఉదాహరణే కదా మనకు. మొదటి నుంచి పోరాడలేకపోయాం. 1950లో చట్టం వచ్చినప్పుడు 1956 వరకు ఎస్సీలు ఒక క్రైస్తవ మతంలోనే ఉండరు, చాలా మతాలకు వెళ్తారు వాళ్ళు. సిక్కు మతంకు వెళ్ళిన ఎస్సీలు పోరాటాలు చేస్తే 1950లో చట్టం వచ్చింది. వాళ్ళని తీసుకెళ్ళి ఎస్సీల్లో ఎప్పుడు గెలిపారు? 1956లో. అంటే ఎన్నేళ్ళు పట్టింది? 6 సంవత్సరాలు పట్టింది. ఎస్సీలు బౌద్ధ మతంలో కూడా బుద్ధుణ్ణి కూడా నమ్ముతారు. వాళ్ళు కూడా మహారాష్ట్ర ఇవన్నీ పోరాటం చేశారు. సిక్కులేమో పంజాబ్ కేంద్రంగా పోరాటం చేశారు. బుద్ధిస్టులేమో మహారాష్ట్ర కేంద్రంగా పోరాటం చేశారు. చేస్తే 1990లో వాళ్ళని కూడా తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? ఎస్సీల్లో పెట్టారు. అంటే వాళ్ళు ఎన్ని ఏళ్ళు ఫైట్ చేశారు? 40 ఏళ్ళు చేశారు. 40 ఏళ్ళు. మరి 30 ఏళ్ళు చేశారు వాళ్ళు ఫైట్ చేస్తే వాళ్ళకు కూడా వచ్చింది. ఇప్పుడు మనకు ఇది ఎన్ని సంవత్సరాలు అయింది? 76. ఈ దేశంలో సిక్కుల కంటే దళిత క్రైస్తవులు తక్కువ ఉంటారా ఎక్కువ ఉంటారా? బుద్ధిస్టుల కంటే ఎక్కువ ఉంటారా తక్కువ ఉంటారా? మనకంటే తక్కువ పాపులేషన్ ఉన్నటువంటి వ్యక్తులు పోరాటాలు చేసుకొని సాధించారు. ఇంత జనాభా ఉన్నాం. ఒక్కొక్క నియోజకవర్గంలో 30,000 నుంచి 50,000కి తక్కువ ఉంటారా? ఉండరు. అంటే ఎంత పెద్ద ఓటు! ఒక వ్యక్తిని గెలిపించాలన్నా ఓడించాలన్నా ఈ ఓటు కీలకమే. కానీ ఎప్పుడైనా వాళ్ళు వస్తే మనం అడుగుతున్నామా? అడగట్లే. ఎట్లా మరి మనకి ఈ సమస్య పరిష్కారం అవుతుంది? ఎట్లా దీని నుంచి మనం బయటపడతాం? 76 ఏళ్ళు అయింది. ఈ 76 ఏళ్లలో మన బిడ్డలు ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటారు? ఎంతమందికి ఎన్ని అవకాశాలు పోయి ఉంటాయి? ఎంత యువతరం నష్టపోయి ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయండి. మనం మార్చి 24న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చాక ఎంత అభద్రతా భావానికి గురయ్యారు మన వాళ్ళు, ఎంత భయాందోళనకు గురయ్యారు. అరే చర్చి పోతే ఇట్లా ఒకసారి అర్థం చేసుకోండి. అయితే మార్చి 24 జడ్జిమెంట్ ఇచ్చాక ఇప్పుడు మనం ఏఐసిఎఫ్ నుంచి 30 ఏళ్ళు పనిచేస్తున్నాం ఈ ఉద్యమం కోసం.
30 ఏళ్ళుగా నేను ఈ దళిత క్రైస్తవుల హక్కుల కొరకే పనిచేస్తున్నాను. పనిచేసే క్రమంలో పూర్వం నాకు పెద్దలు సూదిని జైపాల్ రెడ్డి గారు మిర్యాలగూడ నుండి ఎంపీగా చేశారు. ఆయన సూదిని జైపాల్ రెడ్డి గారు మరి ఒక తండ్రిలాగా నన్ను ఆదరించి హక్కున చేర్చుకొని ఢిల్లీ కేంద్రంగా నేను దళిత క్రైస్తవ ఉద్యమాన్ని నడిపేదాని కొరకు నాకెంతగానో సహకారంగా ఉండేవారు ఆ రోజుల్లో ఆయన. అయితే 7 ఏళ్ళయింది ఆయన చనిపోయి. ఆయన చనిపోయాక కాస్త నేను ఇబ్బంది పడ్డాను, ఎట్లా దీన్ని తీసుకెళ్ళాలి. ఎందుకంటే దళిత క్రైస్తవుల విషయం అంటే ఇక్కడేదో గల్లీలో సమస్య పరిష్కారం అయ్యేది కాదు, ఎక్కడ ఢిల్లీలో సమస్య ఉంది, అక్కడ చేయాలి దీన్ని. మరి ఢిల్లీలో నాకు బలమైనటువంటి వ్యవస్థ వ్యక్తులు కావాలి అని నేను ఆలోచన చేస్తున్నటువంటి క్రమం. ఆ క్రమంలో ఇంకా మనల్ని ఆందోళన కలిగిస్తూ మార్చి 24న సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇంకా ఆందోళన అయిపోయింది. అరే ఎట్లా దీన్ని ఎలా చేయాలి ఏంటి అని ఆలోచిస్తూ దేవుని ప్రార్థిస్తూ దళిత క్రైస్తవులు ఎంత ఇబ్బందులు పడతారు, భవిష్యత్తులో ఎంత కష్టాలు అనుభవిస్తారని నేను దేవుని ప్రార్థన చేశాను. మన దేవుడు గొప్పవాడు గనుక, ఆయన ప్రార్థన వినేవాడు గనుక మరి ఆ సమయంలో మీకు తెలుసు మార్చి 24న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే తెలుగు ఛానళ్ళు, మీడియా, యూట్యూబ్లు డిబేట్ల మీద డిబేట్లు పెట్టారు. మనం ఫోన్ ఇలా తీస్తే దళిత క్రైస్తవులకు వ్యతిరేకమైనటువంటి డిబేట్సే అన్నీ కూడా అట్లనే ఉండే. అటువంటి సమయంలో చాలా ఆందోళన కలిగింది. అప్పుడు ఎదురు చూశాము. ఏదైనా మనం మొదటి నుంచి నమ్ముకున్న పార్టీలు, మొదటి నుంచి నమ్ముకున్న నాయకులు వచ్చి మన తరపున మాట్లాడతారు, మన తరపున కొట్లాడతారని చెప్పేసి నమ్మి ఎదురు చూశాము. ఎవరన్నా వచ్చారా? మాట్లాడాలి. ఏ పార్టీ అయినా వచ్చి మాట్లాడిందా? ఏ నాయకుడైనా అరే సుప్రీంకోర్టు అట్లా తీర్పిస్తుంది, దాన్ని సవరించాలి, అది అన్యాయం అయింది, వాళ్ళు చర్చికి పోతే వాళ్ళ కులం ఎట్లా మారుతుందండి, వాళ్ళకి ఎట్లది మీరు తీసేస్తారని అడిగిన నాదుడు ఉన్నాడా? ఎవ్వరూ లేరు. ఇక్కడేమో డిబేట్ల మీద డిబేట్లు ఛానళ్ళల్లా. అటువంటి సమయంలో ఒక ఆపద్బాంధవుడిలా, గాబ్రియేలు దూతలా, ఇదిగో మీకు శుభమవునుగాక అంటూ ఎవరొచ్చారు? మందకృష్ణ మాదిగ గారు వచ్చారు. మందకృష్ణ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాకనే ఈ డిబేట్స్ అన్నీ ఆగిపోయినాయి. అవునా కాదా? ఆయన మాట్లాడాక ఆగాయి. అప్పటిదాకా ఫుల్ నడిచినాయి. ఆయన మాట్లాడగానే ఇవన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. అంటే ఒక భరోసా ఇచ్చాడు, ఒక బలం ఇచ్చాడు మందకృష్ణ గారు. సో మనకి ఏ నాయకుడు రాలే, ఏ పార్టీ కూడా సహాయం కోసం రాలే. మరి అనేక మంది చూస్తున్నాం, సెక్యులర్ వాదులని, రాజ్యాంగాలను అమలు చేయాలని చెప్పి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు, అరే మరి రాజ్యాంగం అందరినీ సమానంగా చూడమంటుంది, అందరికీ మత స్వేచ్ఛ ఇచ్చింది, మరి దాన్ని అమలు చేయాలని మాట్లాడే నాదుడు ఎవరు కూడా రాలేదు. సో అక్కడ మీరు అది గమనించాలి. ఇక మందకృష్ణ గారు మనకు సపోర్ట్ వచ్చాక అది చాలా బలం అనిపించింది, చాలా ధైర్యం వచ్చింది. ఇక ఉద్యమాన్ని ఇంకా మరలా మనం ఇక ఉధృతంగా ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి ఒక చర్చ నడిచి ఏప్రిల్ 24న సికింద్రాబాద్లో నేను ఒక మీటింగ్ పెట్టాను. దానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి అన్ని జిల్లాల్లో నుంచి ప్రతినిధులు వచ్చారు. ఆ రోజు మందకృష్ణ గారు వచ్చి మాట్లాడారు, అభయం ఇచ్చారు. ఆ అభయం ఇచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, దళిత క్రైస్తవ ఉద్యమానికి నేను నాయకుడు అవ్వను, దళిత క్రైస్తవ ఉద్యమానికి దళిత క్రైస్తవ పాస్టర్లు, ఎల్డర్లే నాయకులు అవ్వాలని చెప్పాడు ఆయన. మా ఎంఆర్పిఎస్ ఏం దాన్ని హైజాక్ చేయదు, మేమేం దాన్ని తీసుకోము, జస్ట్ అండగా ఉంటాం, అంతవరకే సపోర్ట్గా ఉంటాం. కానీ నాయకత్వం ఎవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోవాలి? పాస్టర్ల గురించి ఆయనకు చాలా గౌరవము, నమ్మకం ఉన్నది. ఎందుకంటే పాస్టర్లు ఏకమైతే, పాస్టర్లు చైతన్యమైతే, పాస్టర్లు నాయకత్వం వహిస్తే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వస్తుందని నమ్మినటువంటి
వ్యక్తి మందకృష్ణ గారు. అందుకనే ఆయన కోరిన కోరిక ఏంటంటే ఎంఆర్పిఎస్ వాళ్ళు ఎక్కడ మీరు నాయకులుగా దళిత క్రైస్తవ ఉద్యమంలోకి వెళ్ళకూడదు. దీనికి సారథ్యం వహించాల్సింది ఎవరు? సేవకులు, దైవజనులే బయటకు రావాలి. వాళ్ళు అడుగులు ముందుకు పెడితే ఎర్ర సముద్రమైనా సరే ఆరిన నేల అవుతుంది అని ఆయన నమ్మాడు. అందుకనే పాస్టర్లనే ముందుకొచ్చి ఉద్యమాలు చేయమని ఆయన కోరుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ కొంతమంది చెప్పినటువంటి మాటలు కొన్ని, అరే ఆయన ఫలానా ఉంది, ఫలానా పార్టీ అని కొంత ప్రాపగండ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా దళిత క్రైస్తవుల సమస్య వచ్చినప్పుడు ఎవరొచ్చి మాట్లాడిన వాళ్ళు లేరు, ఎవరొచ్చి అండగా నిలబడిన వాళ్ళు లేరు. ఈ వచ్చిన వాడి గురించి ఏమంటున్నారు? ఆయన ఇది కదా, ఆయన అది కదా అని అంటున్నారు. ఒక లక్ష్యం కొరకు ఆయన ముందుకెళ్ళాడు. ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ప్రభుత్వంలో పాలకుల్లో ఎవరుంటే వాళ్ళతో మాట్లాడడం అనేది ఉద్యమకారుడి ధర్మం. ఆయన లక్ష్యం నెరవేరబడాలి, అంతే. నా డిమాండ్ ఇది నెరవేరబడాలి. ఇవాళ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనేది నా డిమాండ్. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్గా నేను పోరాటం చేస్తున్నా. రేపు ప్రభుత్వం పిలిచి, మోడీ గారే పిలిచి, అయ్యా మీ 76 ఏళ్ళుగా నష్టపోయారు కదా, దళిత క్రైస్తవులకు నేను ఎస్సీ హోదా ఇస్తాను అంటే వద్దంటమా? ఏమండి, వద్దంటమా? అనం కదా. ఆయన కూడా తన లక్ష్యాన్ని నెరవేర్చే దాని కొరకు అన్ని రాజకీయ పార్టీలను అప్రోచ్ అయ్యాడు. ఇప్పుడున్న పార్టీలన్నీ రూల్ చేసినాయి కదా, పరిపాలించిన వాళ్ళే కదా దేశాన్ని, అందరిని అడిగాడు కదా. మనం అనుకుంటున్న వాళ్ళు ఎవరూ చేయని పక్షాన ఆయన వీళ్ళని అడిగాడు, వీళ్ళు చేసుకున్నారు. అది తప్ప కాదు కదా. సో ఇవాళ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొరకు ఆయన వచ్చాడు. ఇక్కడ బైబిల్లో మనకు ఒక మాట మనం గమనించాల్సింది ఏంటంటే 11వ అధ్యాయము 17వ వచనంలో ఆయన వారి ఆలోచనలు నెరిగి వారితో ఇట్లా నేను ఏమన్నాడండి? లూకా 11:17 తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును, తనకు తానే విరోధమైన ఇల్లు. మనమే 100 ప్రశ్నలు వేసుకొని మనకు మనమే నెగిటివ్గా మాట్లాడితే సక్సెస్ అవుతామా? అవు. ఇప్పుడు మనకు వచ్చి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇస్తామని వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వాళ్ళతో పోదామంటే ఉన్నారా? లేరు. పోనీ ఈయన వచ్చాడు. ఈయన వస్తేనేమో మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నాం. అదే మన దగ్గరికి ఏదన్నా ఒక పెద్ద పార్టీ నాయకుడు వస్తే అన్ని ప్రశ్నలు వేస్తామా మనం? మనోడు కాబట్టే మనం వేయగలుగుతున్నాం. యేసు ప్రభు దగ్గర కూడా ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నా సేవకుడికి ఇట్లా బాగోలేదు, మీరు ఇట్లా చెప్పాలి అని అంటాడు ఆయన. అంటే సరే నేను వస్తా పదా అంటాడు ఆయన. అప్పుడు అతను ఏమంటాడు? ప్రభువా, నేను రమ్మంటే వచ్చేవాళ్ళు ఉన్నారు, పొమ్మంటే పోయేవాళ్ళు ఉన్నారు, కానీ నీవు నా ఇంటికి వచ్చుటకు నేను అర్హుడను కాను, నీవు మాట మాత్రము సెలవిచ్చినా చాలు అంటాడు. అన్నప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, బా ఇంతటి విశ్వాసాన్ని నేను ఇజ్రాయేలీలలో కూడా చూడలేదు అంటాడు. అరే సమాజం అంతా ఆయన్ను విశ్వసిస్తూ దళిత క్రైస్తవుల కొరకు ముందుకు వచ్చాడే అని అంటుంది. కానీ ఈ దళిత క్రైస్తవులు ఏం చేస్తున్నారు? 100 ప్రశ్నలు రాసుకొని 76 ఏండ్లుగా నువ్వు ఓటేసిన వాడు, 76 ఏండ్లుగా నువ్వు నమ్మినవాడు, 76 ఏండ్లుగా మా తాత ముత్తాతలదని చెప్పుకున్న పార్టీ మార్చి 24న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఇవాళ ఏ తారీఖు? ఆగస్టు 5. అంటే ఎన్ని నెలలు దాటింది? 4 నెలలు దాటింది. ఇవాళ దాకా మాట్లాడారా? మాట్లాడు. కానీ మన నుంచి, చర్చి నుంచి, మన సమాజం నుంచి ఆ వ్యక్తులను ఒక ప్రశ్న అయినా వేస్తున్నామా? వేయట్లే. కానీ మన పక్షాన నిలబడ్డ వాడి కోసం మనం ఏం చేస్తున్నాం? పరీక్ష చేస్తున్నాం. సో ఎట్లా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. సో
ఒకటే నేను నమ్మాను, మందకృష్ణ గారు మన ఉద్యమానికి ఒక గొప్ప అండ ఇప్పుడున్న పరిస్థితులలో. ఎందుకంటే ఆయన ప్రభుత్వాలతో కానీ పార్టీలతో కానీ అందరితో మాట్లాడగలిగినటువంటి వ్యక్తి. ఆ సామర్థ్యం ఆయనలో ఉంది. సో మనకు ఏదైనా శత్రువు వచ్చేది ఉన్నా కూడా ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యం ఆయనలో ఉంది. కాబట్టి మనమందరం కలిసి మందకృష్ణ గారి సారథ్యంలో ఈ దళిత క్రైస్తవ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం. నేను 30 ఏళ్ళు పనిచేశాను. నాతో జైపాల్ రెడ్డి గారు ఆ రోజు ఉండే, ఆయన చనిపోయారు. ఎందుకంటే ఢిల్లీ లెవెల్లో కేంద్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టును ఒప్పించడం అంటే మామూలు విషయాలు కాదవి, ఆషామాషి విషయాలు కాదు, చిన్న విషయాలు కాదు. ఆ లెవెల్లో మనకు సహాయం దొరకాలంటే కష్టం. ఇవాళ మందకృష్ణ గారికి ఆ బలం ఉంది, ఆ బలగం ఉంది, ఆ శక్తి ఉంది. కాబట్టి మరి అండ చూసుకొని ఏం చేయాలంట, కొండబాకాలంట. మనం కూడా ఆ అండ చూసుకొని కొండబాకి గెలుద్దాం, మనం దాని కొరకు వెళ్దాం. అది ఒకటి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఆగస్టు 10వ తారీఖున హైదరాబాదు ఇందిరా పార్కు వద్ద దళిత క్రైస్తవుల మహా నిరసన సభ ఏర్పాటు చేశాం. ఎందుకు ఈ ఆగస్టు 10న పెట్టామంటే, ఈ దళిత క్రైస్తవులు చర్చికి వెళ్తే ఎస్సీగా కాకుండా వచ్చిన ఆర్డరు ఏ రోజు వచ్చింది, ఆగస్టు 10న వచ్చింది. ఆ రోజు దళిత క్రైస్తవుల జీవితాలలో చీకటి రోజు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, సెక్యులరిజానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కేవలం మాలామాదిగలు చర్చికి వెళ్తే వాళ్ళు ఎస్సీలు కాదనే ఆర్డర్ ఏదైతే ఉందో అది వచ్చిన డేటు ఆగస్టు 10వ తారీఖు. సో ఆ 10వ తారీఖున ఈ ప్రభుత్వాలకు, ఈ పాలకులకు, మనల్ని మోసం చేసిన పార్టీలకు మనం జరిగిన అన్యాయాన్ని తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకొరకని ఆగస్టు 10న హైదరాబాదులో ఇందిరా పార్క్ దగ్గర ఈ ప్రోగ్రాం అనేది పెట్టాం. మీ అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే, పాస్టర్స్ ఉన్నారు, దైవజనులు, సంఘ పెద్దలు, స్త్రీలు, అమ్మలు ఉన్నారు. మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మీరందరూ కూడా స్వచ్ఛందంగా మీ సంఘాల నుండి మాట్లాడుకొని అక్కడికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నేను మాట్లాడినా, మందకృష్ణ గారు మాట్లాడినా, దళిత క్రైస్తవులలో చైతన్యం రాకపోతే ఏ ప్రభుత్వం కూడా మా మాట వినదు. మీరు ప్రశ్నిస్తున్నారు అని తెలిసినప్పుడు మీ గొంతును అక్కడ తీసుకెళ్ళటే మాకు విలువ. ప్రశ్న మీలో ఉత్పన్నం అవ్వాలి, ఉద్యమము మీలో పుట్టాలి. ఉద్యమం మీలో రగిలినప్పుడే అవతల వ్యక్తులు మా మాట వింటారు. మీరు మౌనంగా ఉంటే మేము అక్కడ ఎంత చెప్పినా ఏమీ కాదు. కనుక మిర్యాలగూడ ఈ డివిజన్లో పెద్ద స్థాయిలో చర్చీలు ఉన్నవి, పెద్ద స్థాయిలో దళిత క్రైస్తవులు ఉన్నారు. మన బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, రాబో తరాలను దృష్టిలో పెట్టుకొని, ఈ అభద్రతా భావంతో, ఈ భయంతో, ఈ బిక్కుబిక్కుమంటూ దాచుకొని ప్రార్థనలకు వచ్చుడు. పెళ్ళిళ్ళు అయితే కూడా కార్డులలో ఇప్పుడు సిలువ గుర్తు వేసుకొని దేవుని వాక్యం రాసుకునేటట్లేదు. ఆఖరికి చస్తే కూడా ఆ సమాధి మీద సిలువ పెట్టలేని పరిస్థితుల్లోకి వచ్చేసాము ఇవాళ. సో కనుక అలాంటి అభద్రతా భావం నుంచి బయటపడి స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఎస్సీలకు, వేరే ఎవరికి ప్రాబ్లం లేదు. ఓసీలకు లేదు, బీసీలకు లేదు, ఎస్టీలకు లేదు. ఈ సమస్య ఉన్నది ఎవరికి? ఎస్సీలకే ఉన్నది. మొన్న ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఎడ్వర్డ్ విలియమ్స్ కుంటం గారని. విన్నారా ఆ వీడియో? మీరు విన్నారా? వినలేదా? ఆయన ఒకసారి అది నా ఫోన్ ఇదేనా, ఆయన మాట్లాడుతున్నారు ఒక దళిత క్రైస్తవుల గురించి. ఎంత నీచంగా, మీరు వినలేదా? మీరు ఎన్ని ఫాలో అవుతలేరా? ఎంత నీచంగా మాట్లాడారు. ఇలాంటి వాటి నుంచి, అన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలంటే మనకు స్వేచ్ఛ కావాలి. ఆ స్వేచ్ఛనే సార్ మర్యాదలాగా మాట్లాడతామంటే ఒక పేరు ఉంటుంది, చర్చిలో ఒక పేరు ఉంటుంది. అడిగే దానికి కూడా అంటే సార్ మర్యాదలాగా మాట్లాడతామంటే, మర్యాద అంటారా? చెప్పు తీసుకొని కొడతాను నిన్ను.
చొప్పు తీసుకొని నీకు ఒక్క రాయితీ నిమిషం. ఆఫీసులో ఒక పేరు ఉంటుంది, చర్చిలో ఒక పేరు ఉంటుంది అడిగే. దానికి కూడా అంతే. సార్ మర్యాదలాగా మాట్లాడు. మర్యాద ఎట్లా చొప్పు తీసుకొని పడతాను నిన్ను. చొప్పు తీసుకొని నీకు రాయితీ కావాలి, దేవుడు కావాలి. మళ్ళీ పాస్టర్ దగ్గరకు వచ్చి నన్ను కమిటీలో పెట్టుకుంటాడు అని చెప్తావా? పెళ్లి టైంకి వచ్చేప్పటికి పెళ్లి చర్చిలో చేరు. ఎవడైనా ఫోటో తీసి పెడతాడేమో అని భయం. కళ్యాణ మండపంలో చేస్తాడు. అర్థమంతా ఈ డ్రామాలన్నీ తెలియక చేసే యథవ పని కాదు ఇదే. తెలిసి చేసే యథవ పని. ఎంత తిడితే కొంచెమైనా గుచ్చుకుంటుందేమో అని చెప్తున్నాను మీకు. ఇది ఇప్పుడు కూడా గుచ్చుకోకపోతే చుట్టపోతు నువ్వు పంది పొక్కవే. అన్నం తింటల్లా పెంట తినేవాళ్ళు పాస్టర్లు ఉంటారు. దిక్కుమాల నేతలు పనికిమాల నేతలు పెంటలో వచ్చిన చొప్పుతో కొట్టాలండి. టీచర్ ఉద్యోగాలు చేసి ఆఫీసర్ ఉద్యోగాలు చేసే పనికిమాల ఎదలు ఉన్నారు ఇక్కడ. వాడికి ఆఫీసులో ఒక పేరు ఉంటుంది, చర్చిలో ఒక పేరు ఉంటుంది అడిగే. దానికి కూడా అంతే. సార్ మర్యాదలాగా మాట్లాడు. మర్యాద ఎక్కడ చొప్పు తీసుకొని పడతాను నిన్ను. చూశారు కదా ఎవరిని తిడుతున్నాడు ఆయన చెప్పులు తీసుకొని కొడతానని? ఆ? దళితులను. వాడికి ఆఫీసులో పేరు ఉంటుంది, ఇంటి దగ్గర ఒక పేరు ఉంటుంది అట. దానికి కూడా అంతే అంటుండు. మర్యాద ఏంటరా నీకు, ఏం తీసుకొని కొడతా అంటుండు. చూడండి, ఇదేనా సంస్కారం? మీరు ఆలోచన చేయాలి. మీరు దండేసి దండం పెట్టి మా సేవకులను పిలిచే వాళ్ళ యొక్క నీచమైనటువంటి విధానం ఇది. ఇవాళ ఈ సంపన్న వర్గాలు ఒక్క రోజైనా ఇంత నూకల బియ్యం వండుకొని, అందులో ఇంత మామిడికాయ పచ్చడి వేసుకొని, టిఫిన్ బాక్స్ కట్టుకొని సెంటర్లోకి వెళ్ళి అడ్డ మీద నిలబడి ఎవరన్నా వచ్చి పనికి తీసుకెళ్తే 50 అన్న దొరుకుతాయని ఎదురు చూసిన రోజున బతుకు విలువేందో, జీవితం విలువేందో తెలుస్తుంది. ఈ మహానుభావుడు నెలలో 2 వారాలు ఇండియాలో ఉంటే 2 వారాలు విదేశాల్లో ఉంటాడు. దేవుని పేరుతో డాలర్లు దొబ్బే నీకు దళిత క్రైస్తవుల ఆత్మగౌరవ సమస్య ఎలా అర్థమవుతుంది? ఆకలి బాధ నీకు ఎలా తెలుస్తుంది? మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవాలి. ఈ వేదిక నుంచి ఎడ్వర్డ్ కుంటం విలియం గారికి నేను తెలియజేస్తున్నాను. ఇది రికార్డ్ అవుతుంది కదా. ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను, మీరు తప్పు ఒప్పుకొని ముక్కు నేలకు రాయాలి. దళిత క్రైస్తవులకు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఒకవేళ మేము ఎదురుపడి నిన్ను ముక్కు నేలకు రాపిచ్చే పరిస్థితి వస్తే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది నీకే. అంటే అన్యాయకరమైన చట్టాలను నువ్వు ప్రశ్నిస్తలేవు. అన్యాయంగా వచ్చిన చట్టాలను నువ్వు ప్రశ్నిస్తలేవు. ఎవరిని ప్రశ్నిస్తున్నావు? ఎవరిని దూషిస్తున్నావు? బాధితులను. అన్యాయమైపోతున్నావు అని అడుగుతున్నావు నువ్వు. బైబిల్లో ఐగుప్తులో ఒక చట్టం వచ్చింది. ఎబ్రీ స్త్రీలు డెలివరీ అయితే, మగపిల్లలు పుడితే ఏం చేయాలి? పీటల మీదనే చంపేయాలి అని ఒక చట్టం వచ్చింది. అయితే ఐగుప్తు మంత్రసానులు ఏమని చెప్తున్నారు రాజుతోటి? ఐగుప్తు స్త్రీలు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు చురుకైన వారు. మేము పోకముందు ఏం చేస్తున్నారు? కనేస్తున్నారు. అట్లా పుట్టినోడే కదా మోషే, అవునా కదా? అట్లా పుట్టినోడే కదా. మరి చట్టం ఉంది కదా అని వాళ్ళమ్మ చంపిందా? అరే బాబు, దళిత క్రైస్తవులు నా బిడ్డలు. ఈ కడుపున మోస్తే ఆ బిడ్డ బాధ ఏందో నీకు తెలుస్తుంది. కవర్లందుకు పోయే నీకు ఏం తెలుస్తుందయ్యా చెప్పు, అవునా కదా? సో దయచేసి ఆగస్టు 10వ తారీఖున మనం అందరం ఎక్కడ కలుస్తున్నాం? హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర. ఒక్కడే ఒక్కడు నాయకుడు, మందకృష్ణ మాదిగ. తప్పకుండా మనకు న్యాయం చేస్తాడని నమ్ముతున్నాను నేను. ఎందుకంటే మన దేవుని నడిపింపు ఆయనలో ఉంది. నేను గమనించాను. ఒక దైవజనుడిగా, దేవుని సేవకుడిగా
నేను మీకు తెలియజేస్తున్నాను, మందకృష్ణ గారు యథార్థంగా మన కొరకు వచ్చి నిలబడ్డాడు. ఇది సత్యం, మనకే అనుమానాలు అవసరం లేదు. ప్రభువును కూడా యూదులు అనుమానించే చివరికి మరణానికి అప్పగించారు. అలాంటి దుస్థితి తెచ్చుకోవాకండి. మన హక్కుల కొరకు పోనీ ఈయన కాదు ఈయన వద్దనుకుందాం. మన కొరకు ఉన్నోడోడు ఇంకోడు ఉంటే చెప్పండి, పోదాం అతనెమ్మటి. ఇంకోరని ఉన్నారా చెప్పండి. పలానా ఆయన ఉండు కదనే ఈయనెందుకు మనకు అంటే పోదాం. మరి ఉన్నాడా? ఎవడు లేడు కదా. మరి ఉన్నోని ఎందుకు పోగొట్టుకుందాం మనం? సో కాబట్టి తప్పకుండా ఒకటి మనం ప్రార్థన చేద్దాం, 2 ఫైట్ చేద్దాం, మన హక్కుల కొరకు ఉద్యమాలు నడుపుదాం. మీ అందరి సహకారం ఈ విధంగా ఉండాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వచ్చే వరకు మనందరం కూడా పోరాడదామని తెలియజేస్తూ జై భీమ్, సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.